హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి చేరమా 50వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. కృష్ణ, ఏంటి శివాని, నీతో కొంచెం మాట్లాడాలి, టెర్రస్ పైకి వస్తావా? శివాని మాటలకు ఏం అర్థం కాకుండా చూశాడు కృష్ణ. ఏం మాట్లాడుతున్నావు శివాని? నీతో మాట్లాడాలి అంటున్నాను కృష్ణ, పైన ఉంటాను నువ్వురా అని చెప్పి శివాని టెర్రస్ పైకి వెళ్ళింది. కృష్ణ ఆలోచిస్తూనే బయటకు వచ్చి టెర్రస్ పైకి వచ్చాడు. 2 చేతులు కట్టుకొని పూల కుండీలు చూస్తూ ఉంది శివాని. ఏం మాట్లాడాలి శివాని? వచ్చావా అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగింది. నవ్వు చూసిన కృష్ణ ఒక క్షణం అలానే చూసి చూపు మరల్చాడు. చెప్పు శివాని, ఇంకా ఎంతకాలం? ఏంటి ఇంకా ఎంతకాలం? నా చెల్లిని ఇంకా ఎన్ని సంవత్సరాలు దూరం పెడతావు శివాని అంటూ షాక్గా చూశాడు. షాక్ అవ్వకు కృష్ణ, నిజం చెప్పు. ఎంత కాదన్నా రమ్య మనసు మంచిదే అని నీకు తెలుసు, కానీ నువ్వు దూరం పెడుతున్నావు. కారణం రమ్య తప్పు చేసిందనా? సూటిగా అడిగింది శివాని. అవును. కృష్ణ మాట పూర్తి అవ్వకుండానే చెంప చెల్లుమనిపించింది శివాని. ఆమె ఎందుకు అలా కొట్టిందో కృష్ణకి బాగా తెలుసు. అందుకే శివాని కొట్టినా ఎదురు చెప్పలేదు, తిట్టలేదు, కోపడలేదు. ఇంకా ఎంతకాలం నన్ను నీ మనసులో ఉంచుకుంటావు? జీవితాంతకాలం అని బాధగా అన్నాడు. కోపంగా కృష్ణ చెంపలు వాయించేసింది శివాని. ఒక పక్క ఏడుస్తూనే, శివాని, ఛీ, నువ్వు మారలేదు. ఎందుకు అన్నీ తెలుసు కూడా నన్ను ప్రేమిస్తున్నావు? కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? నా వల్ల కావడం లేదు. ఎంత మర్చిపోవాలనుకున్నా. అందుకని నీ ప్రాణ స్నేహితుడైన జై భార్యని ప్రేమిస్తూనే ఉంటావా? ఈ విషయం విజయ్ అన్నయ్యకి, ఆయనకి, ఇంట్లో అందరికీ, చివరికి నా చెల్లికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎంత నరకం నా చెల్లికి చూపిస్తున్నావో అంతకు మించి నీకు ఎక్కువ చూపిస్తుంది. నువ్వు నిజంగా మారావనుకున్నాను కృష్ణ, కానీ అస్సలు మారలేదు. ఏమాత్రం నీ మనసు మార్చుకోకపోయినా నువ్వు రమ్య కాదు, నేను, మా ఆయన, పుట్టిన బిడ్డతో సహా అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. శివాని, మాట్లాడుకో కృష్ణ. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. జరిగిందంతా మర్చిపోయి మారావే అని అనుకోవటం నా భ్రమ. నువ్వు ఇలానే నన్ను ప్రేమిస్తే నేను జైని వదిలి, చివరికి నా కుటుంబాన్ని వదిలి శాశ్వతంగా దూరం అయిపోతాను. ఆ పని చేయకు శివాని. నువ్వు మారితే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, లేదంటే ఇలానే ఉంటుంది. నిర్ణయం నీదే కృష్ణ అని శివాని కోపంగా ముందుకొచ్చి ఎదురుగా ఉన్న జైని చూసి షాక్ అయింది. జై, ఏంటి ఇద్దరు ఇక్కడున్నారు? అదేం లేదు, రమ్య చేసిన పనికి కృష్ణ సారీ చెప్తున్నాడు. ఎందుకురా ఇంకా ఆ విషయం వదలరా, పదండి భోజనం చేద్దాం అని జై అనగానే శివాని నవ్వుతూ కిందికెళ్ళింది. ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? జై మాటలకి కృష్ణ ఏం మాట్లాడలేదు. నిన్నే అంటూ జై కృష్ణ భుజంపై చెయ్యి వేయగానే కృష్ణ కంట్లో తడి తుడుచుకుని, నా మీద కోపం రావడం లేదా? ఎందుకురా కోపం? నీకు తెలుసు కదా నా మనసులో ఏముందో. తెలుసు, మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? లవ్ చేసినంత మాత్రాన నువ్వు శివాని జీవితంలోకి రాలేవు, నాకు తెలుసు. ఇంకా శివాని తనకి నేనే ప్రపంచం, నేను మోసం చేయం అని నాకు తెలుసు. నేను రావడం చూసావు. అయినా సరే నువ్వు విషయం చెప్పడం ఆపలేదు. ఇంకా ఎంతకాలం నన్ను బాధ పెడతావురా? ఒక్కసారి కూడా నీ మనసు కరగదా ఏంటి? జై మాటలకి కృష్ణ గుండెల్లో ఎవరో గుణపం గుచ్చినట్టయింది. జై, ఏంట్రా నా మాటలకి బాధపడుతున్నావా? జై అంటూ బాధగా హత్తుకున్నాడు కృష్ణ. ప్లీజ్ రా, రమ్యతో సంతోషంగా ఉండు. ఎందుకు మంచి లైఫ్ని పాడు చేసుకుంటా? లేదు, నన్ను నేను మార్చుకుంటాను మామ. ఇంకా ఎంతకాలం అని ఇలా ఉంటాను? అదే కదరా అందరం చెప్తున్నాం. ఒక్క మాట చెప్పనా? నువ్వు ఒకసారి రమ్యని యాక్సెప్ట్ చేసి చూడరా. నిజంగానే ప్రేమంటే ఏంటో, భార్యాభర్తల బంధం ఏంటో తెలుస్తుంది. అప్పుడు నీకు మేమెవరం గుర్తుకురాం. ఒక్క అవకాశం ఇవ్వు రమ్యకి అంటూ జైని చూశాడు. ప్లీజ్ రా అంటూ కృష్ణతో కాసేపు మాట్లాడి ఇద్దరు కిందికొచ్చారు. అందరూ కలిసి భోజనం చేసి జై ఇంటికి వెళ్ళారు. ఫ్రెష్ అయి బయట ల్యాండ్లో అలా కూర్చునున్నాడు. విజ్జు, కాఫీ. విజ్జు, నిన్నే అంటూ విజ్జు భుజంపై చెయ్యి వేసింది విద్య. అక్కడ పెట్టవే, తర్వాత తాగుతాను. ఏమైందిరా అలా ఉన్నావు? ఏముంది, అంతా హ్యాపీగా ఉంది కదా అనుకున్నాను, కానీ మీ అన్నయ్య చేస్తున్న పనికి నాకేం అర్థం కావడం లేదే. ఏం చేశాడు మళ్ళీ? ఏం చేయలేదు, శివాని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఏంటి? అవును, జై శివాని ఇంకా మంచివాళ్ళు కాబట్టి వాడి మనసును అర్థం చేసుకుని మార్చడానికి ట్రై చేశారు, కానీ ఎందుకు వాడు అన్నీ తెలిసి ఉండి అంటూ ఏమీ మాట్లాడలేక మౌనంగా విద్యాని చూశాడు. ఎందుకు ఆపేశావు? నువ్వు అన్న మాటల్లో నాకు తప్పు ఏమీ కనిపించడం లేదులే. మీ అన్నయ్యకి నువ్వైనా బుద్ధి చెప్పచ్చు కదే. జై మాట్లాడాక అన్నయ్య మారకుండా ఉంటాడా? వాడు కానీ మారకపోతే నిజంగానే నేనే వాడికి చాచిపెట్టి ఒక్కటిస్తానులే. నువ్వు ఇచ్చేదేంటి? వాడి తోక ఇంకా వంకరగా ఉండాలి, కట్ చేసేది నేనే అని ఇద్దరు మాటల్లో మునిగారు. కిచెన్ రూమ్లో పని చూసుకుని తన రూమ్కి వచ్చింది శివాని. విండోకి జారబడి ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు జై.
ఏంటండి ఇంకా నిద్రపోలేదా? వస్తుంది, కానీ నువ్వు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాను. వెనక్కి తిరగకుండానే అన్నాడు జై. నా మీద కోపం రాలేదా? ఎందుకు కోపం? కృష్ణ ఇప్పటికీ అంటూ ఆగి జై భుజంపై చెయ్యి వేసి జరిగిందంతా చూశారు. ఏమిటి అని అడిగారు. మీ ఇద్దరి మధ్యన నా కారణంగా గొడవలు వస్తున్నాయన్న భయంతో మీకు అబద్ధం చెప్పాను. మరి ఎందుకు మీరంతా తెలిసి కూడా మౌనంగా ఉన్నారు? కాస్త భయపడుతూనే అడిగింది. వెనక్కి తిరగకుండానే తన భుజంపై ఉన్న శివాని చేతిని గట్టిగా పట్టుకొని, నీ మనసు నాకు తెలుసు శివ, నువ్వు ఏం మాట్లాడినా దాని వెనక ఒక అర్థం ఉంటుందని. కృష్ణ నాతో అలా మాట్లాడినందుకు మీకు కోపం వచ్చిందా? కోపం కాదు, బాధగా అనిపించింది. జై, బాధ అంటే వాడు ఇంకా తన మెంటాలిటీని మార్చుకోలేదు కదా. దానికి తోడు రమ్య కూడా వాడికి తోడుగా ఉంటే బాగున్ను, లేదంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. అది నిజమే అంటూ జై భుజంపై తలని వాల్చింది. నీ మీద నాకు పిచ్చ కోపంగా ఉంది శివ. జై, ఏంటి వాడి మాటలు విని అందరికీ దూరంగా వెళ్ళిపోతావా? దూరంగా వెళ్ళిపోతానంటున్నావు, మరి నేను పాప ఏమైపోవాలి? జై, చూడు శివ, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు గడప దాటిన క్షణం నేను పాప కూడా శ్వాస అని జై మాటని పూర్తి కాకముందే అరచేత్తో అతని నోటిని మూసేసి చంపేస్తాను. అలాంటి మాట నీ నోటి నుంచి నేను ఎప్పుడు వినకూడదు. కృష్ణ మనసు మార్చాలని అలా అన్నాను, కానీ నువ్వు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేని జై అంటూ అతని ఎదపై వాలింది. శివ అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేశాడు. జై నవ్వుతూ దూరం జరిగి, ముందు ఈ పాలు తాగండి అంది. అబ్బా ఏంటి, నువ్వు ఎప్పుడు చూసినా తిండి దగ్గరే బలవంతం చేస్తావు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చెప్పనివ్వవా? ఏంటి మీరు చెప్పాలనుకున్నది? అది అంటూ జై అదో రకంగా చూసేసరికి శివాని నవ్వుతూ జైని హత్తుకొని, ఇస్తాను కానీ ముందు పాలు తాగండి. వదలవు కదా రాక్షసి అంటూ జై పాలు తాగి, ఇంకా ఏమన్నా తాగాలా విసుగ్గా అడిగాడు. బాబోయ్ ఎందుకంత కోపం? మీరు ఇలానే గట్టిగా అరిస్తే పాప నిద్రలేస్తుంది, తర్వాత మీ ఇష్టం అని శివాని అనగానే బెడ్ మీద ఉన్న సోనారిని చూసి, అమ్మ దగ్గర పడుకోబెట్టలేదా? ఎందుకు ఎందుకు ప్రేమగా శివాని దగ్గర తీసుకుని అన్నాడు. ఎందుకంటే అది నా పక్కన లేకపోతే నిద్ర పట్టడం లేదు అంటూ జై నుదుటిన ప్రేమగా చుమ్మించింది. నవ్వుతూ శివాని హత్తుకొని బెడ్ మీదకి చేరాడు జై. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్న కృష్ణ, రమ్య, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? భోజనం కూడా చేయలేదు, ఇంతకీ కృష్ణ ఎక్కడమ్మా? ఆయన మేడపైన ఉన్నారమ్మా. భోజనం చేయి తల్లి, ఆయనతోనే తింటానులే అమ్మా. రమ్య, ఎంత కాదన్నా ఆయన నా భర్త అమ్మా. ఆయన ఆకలితో ఉంటే నాకెలా నిద్రపడుతుంది? అందుకని గదిలో కూర్చొని బాధపడుతున్నావా? భోజనం తెచ్చాను, తినమ్మా. అక్కడ పెట్టమ్మా, నేను తర్వాత తింటాను. ఎంత చెప్పినా వినవు. స్టవ్ మీద పాలు పెట్టాను, వెళ్తాను అని తెచ్చిన భోజనం అక్కడే ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది సూర్యకాంతం. భోజనం ప్లేట్ తీసుకుని టెర్రస్ పైకి వచ్చింది రమ్య. ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ తన ఆలోచనలో తనున్నాడు కృష్ణ. భోజనం అంటూ అతని పక్కన నిలబడింది. ఆకలిగా లేదు, నా చేత దెబ్బలు తినక ముందే కిందికెళ్ళు. రమ్య ఫేస్ చూడకుండానే ఆన్సర్ ఇచ్చాడు. దెబ్బలు నాకేం కొత్త కాదు కదా, భోజనం చేసి పడుకోండి అంది. చెప్పాను కదే, నన్ను విసిగించకు అన్నాడు. నేను భోజనం తేవడం మీకు ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. మా అక్క శివాని భోజనం తెస్తే తింటారా? సూటిగా అడిగిన రమ్య మాటలకి కృష్ణ షాక్గా చూశాడు. ఏంటి, ఇప్పటి వరకు చందమామను చూశారు కదా, ఇప్పుడు నేనన్న మాటకి నా ముఖం ఎందుకు చూస్తున్నారు? హో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడానా? రమ్య భోజనం ప్లేట్ పక్కన పెట్టి చాచిపెట్టి కృష్ణ చెంపపై ఒక్కటిచ్చింది. రమ్య కొట్టిన దెబ్బకి కూర్చున్న వాడల్లా బెండ్ అయ్యాడు. రమ్య అతని మాట పూర్తి కాకుండానే అతని షర్ట్ కాలర్ పట్టుకొని, భారీగా నీ మనసులో స్థానం లేదు, మనిషిగా కూడా నీ దగ్గర విలువ లేదు. ఇన్ని రోజులు అక్క బావ విషయంలో నేను అలా ప్రవర్తించినందుకు దూరంగా ఉంటున్నావు అనుకున్నాను, కానీ నీ మనసులో మా అక్క ఉందని ఊహించలేకపోయాను. ఎందుకు నన్ను మోసం చేశావు? రమ్య పిలవకు. నాతో కలిసి ఉండాలని నీకు లేనప్పుడు నీకోసం నేనెందుకు పిచ్చిదానిలా ఎదురు చూడ్డాం? విడాకులిచ్చేయి. పిచ్చిగాని పట్టిందా? అవును, నేను పిచ్చిదాన్ని కాబట్టే నువ్వు కొట్టినా తిట్టినా కసిరినా ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరించాను. ఇంకా నా వల్ల కాదు, వెళ్ళిపో నా జీవితం నుంచి శాశ్వతంగా. రమ్య అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. నొప్పితో గింజుకుంటూ అతని కళ్ళలోకి చూసింది. ఇదే కదా నీ కోపం? ఇది భరించడానికి మాత్రమే నేను కావాలి, అవునా? అవును కావాలి. నా కోపం భరించడానికి నువ్వు కావాలి. మరి నీతో జీవితం పంచుకోవడానికి నేను అవసరం లేదు, అవునా? మెంటల్ దానా, కొట్టానంటే పళ్ళు రాలుతాయి. నేను కొట్టానంటే ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరుగుతాయి అంటూ అతని చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు? సారీ రమ్య అంటూ ఆమెను గట్టిగా హాక్ చేసుకున్నాడు. పాలు పట్టుకుని టెర్రస్ పైకి వచ్చిన సూర్యకాంతం కృష్ణ రమ్యను చూసి షాక్ అయింది. నేను చూస్తుంది నిజమేనా? కలయితే కాదుగా? ఏ వదిలే, ఎందుకు నన్ను హాక్ చేసుకున్నావు?
వదలరా మెంట్లోడా, వదిలేనా అంటూ కోపంగా చూస్తాడు. కృష్ణ అంటూ ప్రేమగా అతని నుదుటిపైన చుమ్మించి, నీ మనసులో ఉన్న బాధ ఏంటో చెబితే నేను ఎందుకు అర్థం చేసుకోను? తెలీదే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని, అందుకే చెప్పలేదు. నా బాధని కోపం రూపంలో నీకు చూపించాను, కానీ తెలియకుండానే నీకు దగ్గరయ్యాను. అందుకేనా ఇన్ని సంవత్సరాలు నన్ను దూరం పెట్టా? నీకు బ్రెయిన్ లూజ్ కదా? రమ్య అంటూ కోపంగా చూస్తాడు. నువ్వు ఎంత కోపంగా చూసినా పని అవ్వదు, కానీ టైం ఇప్పుడు నాది స్టార్ట్ అయింది. బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, కానీ నా మనసులో ఉన్న మాటని నీతో పంచుకోలేదు. తెలిస్తే మళ్ళీ నువ్వు పాత రమ్యలా మారిపోతావు, గొడవలు పెరిగిపోతాయని చెప్పలేదు. అందుకని నీతో పాటు నన్ను బాధ పెట్టావు, అవునా? అది కాదే అని అతని మాట పూర్తి కాలేదు. చాచిపెట్టి ఒకటిచ్చేసి ఏడుస్తూ కృష్ణని హత్తుకుంది. నువ్వే నా ప్రాణం అన్నట్టు రమ్యని మరింతగా హత్తుకున్నాడు. ఇద్దరిని అలా చూడగానే సూర్యకాంతానికి ఏడు పాకలేదు. కామ్గా కిందికెళ్ళింది. ఇద్దరు ఒకరి కవుల్లో ఒకరు ఒదిగిపోవడం చూసి ఆకాశంలో ఉన్న చందమామ సిగ్గుతో మబ్బుల చాటున దాక్కుంది. అది బీచ్. ఇసుక మీద ముగ్గురు కూర్చొని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా చల్లని సాయంత్రం. ఇసుక మీద కూర్చొని ఆ సముద్రపు కెరటాలని చూస్తూ ఈ బీరు తాగుతుంటే ఆ కిక్కే వేరు కదా మామ అంటూ బాటిల్ సిప్ చేశాడు విజ్జు. విజ్జు చేతిలో బాటిల్ లాక్కుని, ఈ టైంలో కత్తి లాంటి అందమైన అమ్మాయి ఉంటే ఉంటుందబ్బా, సూపర్ కదా మామ అంటూ సిగ్గుతో మెలికలు తిరిగాడు కృష్ణ. ఆ మెలికలు చూసిన విజయ్, రే ఏంట్రా తెగ మెలికలు తిరుగుతున్నావు, కొంపదీసి నువ్వు రమ్య అంటూ అనుమానంగా నొసలు చిట్లించి మరీ చూశాడు విజ్జు. రే నీ అబ్బా నీకెందుకురా అంత నోటి దురదా అంటూ విజ్జుకి ఒక్కటిచ్చాడు జై. మరోవైపు కృష్ణ విజయ్ మాటలు ఫోన్లో రికార్డ్ చేస్తూనే, నువ్వు ఆగరా రే, నిజం చెప్పరా నువ్వు రమ్య అంటూ కృష్ణ బ్లష్ అవుతుంటే విజ్జు జై పగలబడి నవ్వుతూ, మామా ప్లీజ్ రా, నువ్వు సిగ్గుపడకు, చచ్చిపోవాలనుంది. ఏదేమైనా మీ జంట సూపర్. ఇద్దరు విలన్స్ లాస్ట్కి ఒకటయ్యారన్నమాట. నిజంగానే లేడీ విలన్ రా చివరికి నన్ను కొడుతుందంటూ కృష్ణ రమ్య మీద కంప్లైంట్ చేశాడు. విజ్జు ఏమన్నా తక్కువ? విద్య తనని కొట్టడం తిట్టడం అన్నీ చెప్పాడు. జైకి ఎంతకీ నవ్వాగడం లేదు. వీడియో అంతా విద్య రమ్యకి సెండ్ చేసి ఏమీ ఎరగని వాడి వల్లే వాళ్ళతో కూల్గా బీర్ తాగాడు. రే మామ మనం ఎంజాయ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు అంటూ విజయ్ కన్ను కొట్టగానే కృష్ణ ఎప్పట్లానే లైక్ సింబల్ చూపించేసరికి విద్య రమ్య ఇద్దరు ఒకేసారి విజ్జు కృష్ణ జుట్టు పట్టుకున్నారు. రే ఎవడ్రా అంటూ ఇద్దరు తమ వైఫ్ను చూసి షాక్ అయ్యారు. హే మీరేంటి ఇక్కడ? మీ వేషాలేంటో చూద్దామని. ఎందుకు? ఎందుకా ఏంటి? రోజు నేను కొడుతున్నానా తిడుతున్నానా? అది బంగారం, ఇవన్నీ నేను అనలేదు కదా, అయినా నీకెలా తెలిసాయి? అబద్ధాలు ఆడుకురా శాడిస్టు అంటూ జై పంపిన వీడియో చూపించి విద్య కోపంగా విద్యు జుట్టు పట్టుకుంది. ఒసే పరువు తీయకే, పద రూమ్లో ఎంచక్క ఇద్దరం అచ్చకు బుచ్చుకులాడుకుందాం. తాగితే మనిషే కాదు అని తల కొట్టుకుని సిగ్గుతో అక్కడి నుంచి విద్య వెళ్ళగానే విద్యు చేతిలో ఉన్న బాటిల్ ఖాళీ చేసి విద్య వెనకే వెళ్ళాడు విద్యు. వేషాలు తెలిసిన జై కూడా తనలో తాను నవ్వుకున్నాడు. దుర్మార్గుడా, నీ సంగతి పొద్దున్నే చెప్తాను అంటూ విజయ్ కోపంగా వెళ్ళాడు. కృష్ణ, హా రమ్య చెప్పు, ఏం కావాలి? అది రాత్రి ముద్దు పెట్టావు కదా, అలా పెట్టాలా? సిగ్గు లేకుండా కృష్ణ అలా అనేసరికి రమ్య జైని ఫేస్ చేయలేక సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళింది. రే ఏంట్రా ఆ మాటలు? రే నువ్వు ఎంత కంత్రిగాడివనుకున్నాం? మేమన్న మాటలన్నీ వాళ్ళకి వీడియో తీసి పంపావు, నీ పని. వస్తున్నావా లేదా అని కోపంగా అరిచింది రమ్య. అమ్మో అమ్మోరు తల్లి, వస్తున్నానే బాబు, నీ సంగతి ఇప్పుడు కాదురా, పొద్దుట చెప్తాను అని రమ్య వెనుక పరుగు తీశాడు. జై తనలోని తాను నవ్వుకుని బీర్ బాటిల్ పక్కన పెట్టి సముద్ర కెరటాలను చూశాడు. కామ్గా అతని పక్కనే కూర్చుంది శివాని. నువ్వు కూడా వాయించడానికి వచ్చావా? అవును. నన్నెందుకు వాయిస్తావు? ఏంటి ఈరోజు ఎప్పుడు లేనిది లైట్గా తాగారు? చాలా హ్యాపీగా అనిపించి లైట్గా తాగానే, దానికే సతాయిస్తావా? శివాని చిన్ను పట్టుకుని, నువ్వు హ్యాపీగా లేవా? చాలా సంతోషంగా ఉన్నానండి. ఎప్పుడైతే మీరు నా జీవితంలోకి వచ్చారో అప్పుడే నా జీవితం సంతోషంగా మారిపోయింది. స్నేహానికి మీరు ఎంత విలువ ఇస్తారో మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ చూశాకే అర్థమైంది. ఒక మనిషిని ఎలా ప్రేమించవచ్చో నిజమైన మీ ప్రేమను చూశాకే అర్థమైంది. అంటే నేను లైఫ్లోకి వచ్చాక ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నా దగ్గరే ఉంది. జై, నిజంగానే నీ ప్రేమ ఒక అద్భుతం. ప్రేమగా అతని చెంపపై చెయ్యి వేసింది. పిచ్చిదాన, ఈ జై లైఫ్లో శివాని ఉంటే కిక్కు అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. చల్లని గాలి ఇద్దరినీ తాకుతుంటే మరోవైపు ఉరకలు వేస్తూ వస్తున్న కెరటాలను ఇద్దరిని తడిసి ముద్ద చేశాయి. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.